asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool sign. Same bobcat, same old boots, trying to outrun the thought of you. But in the standing true, don't stop you. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం అన్నమాట. మీరు కూడా బాగుండాలి. లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకోసము ఇక్కడ ఈ వీడియో ఏంటంటే, గురు పౌర్ణమి రోజు నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను అనే వీడియో మీతో అందరితోనూ షేర్ చేసుకోబోతున్నాను అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఏంటంటే నేను మార్నింగే నాకు పూజ చేయడానికి అవ్వదన్నమాట. ముందు రోజే అన్నీ తెచ్చి పెట్టుకుంటే చేయడానికి అవుతుంది, కానీ ఇక్కడ ఏంటి దొరకవు. మేమున్న ఏరియాలో ప్రజెంట్ ఇంతకుముందు ఉన్న దగ్గర అన్నీ దొరుకుతూ ఉండే, ఆకులు పూలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ కనీసం పూలు కానీ దొరకవు అనమాట. నేను వేరే చోటుకు వెళ్ళి తెచ్చుకోవాలి ముందు రోజే. సో అందుకనేసి ఇన్ని రోజులు కలుషం కానీ పెట్టినలేదు. నేను ఎప్పుడు ఆకులు దొరికినప్పుడు మాత్రమే కలుషం పెడతా అంటే, ఈరోజు పొద్దున్న మోక్షితను డ్రాప్ చేసి ఇంటికి వస్తా అంటే అక్కడ అంగడిలో బనానా తీసుకుందామని వెళ్ళాను అనమాట. నేను బనానా తీసుకుందామని వెళ్తే వాళ్ళు ఆకులు కూడా ఉన్నాయి మా దగ్గర అవైలబుల్ అని చెప్పారనమాట. అందుకనేసి సరే ఎప్పుడు దొరుకుతాయా మీకు ఇక్కడ అంటే, ఎప్పుడు ఎనీ టైం ఉంటాయండి, ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పారు. సో సరేలే అనేసి నేను ఇంకప్పుడు ఆకులు పూలు అన్నీ ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వచ్చాను అనమాట. వచ్చి ఇంకా పూజ చేసేసి మా ఆయన 8 గంటలు, నేను 8:30కి అట్లా వస్తానమ్మా, నువ్వు వచ్చే తలకి నువ్వు పూజ అంతా చేసే తలకి నేను వచ్చేస్తాను, వచ్చే తలకి హీట్ రైస్ పెట్టిండు అని చెప్పా. సరేలే అని చెప్పి నేను అంతా ఆయన వచ్చే తలకి ఎవరు ఇంట్లో లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నానమాట. వాళ్ళంతా డ్యూటీలకు వెళ్ళిపోయారు. ఆయన వచ్చే తలకి నేను పూజ అంతా రెడీ చేసుకొని స్నానం చేసి హీట్ వేసాను అనమాట ఆయనకి. ఇంకా ఆయన వచ్చేసి స్నానం చేసేసుకొని గుడికి వెళ్ళిపోదామని అనుకున్నాము. ఇక్కడ నేను ఎప్పుడు ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఇంట్లో టెంకాయ కొట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట. ఎవ్రీ పౌర్ణమి అమావాస్య ఖచ్చితంగా నేను ఇట్లే పూజ చేస్తాను. ఇంట్లో ఏ ప్రాబ్లం లేదంటే ఖచ్చితంగా నేను ఇట్లనే పూజ చేస్తాను అనమాట. నాకు అది హ్యాపీనెస్. కలశం పెట్టుకోకుండా పూజ చేస్తే ఏదో ఇంట్రెస్టే ఉండదు అనమాట, చేసినట్టు ఉండదు. కానీ ఇప్పుడు ఆకులు దొరికిన దానికి చాలా హ్యాపీ అనిపించింది నాకు. అమ్మయ్య మంచి రోజు ఆకులు దొరికినాయి, పూజ చేసేది బాగుంది అని అనుకుంటే ఇంకా ఇక్కడ పూజ చేసేసి తులసి చెట్టు కూడా ఇంకా టెంకాయ కొట్టాలన్నమాట. టెంకాయ కొట్టేదానికి నేను, మీరంతా అనుకోవచ్చు బయట ఎందుకు కొడుతున్నారు, లోపలే కొట్టచ్చు కదా అని. కానీ లోపల అదే టైల్స్ ఉంటాయి కదా, కొడితే ఆడం పగిలిపోతాయేమని భయం అనమాట. అందుకనేసి మళ్ళీ పోతే కష్టం అవుతుంది. మరి రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. అందుకనేసి అందులో కొట్టేలేదనమాట. బయటే కొట్టి నేను నీళ్ళు తెచ్చి దేవునికి వేసుకొని పూజ చేసుకుంటాను. ఇక్కడ ఇంకా హారతి ఇచ్చి మంగళారతి తీసుకొని మేము కూడా ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట గుడికి వెళ్తే అక్కడైతే నిజంగా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే టెంపులే అనమాట. అది ఎంత నీట్గా రెడీ చేసినారంటే అబ్బబ్బబ్బబ్బా, వావ్ అనిపించింది. మీకు ఇదంతా డెకరేషన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి గైస్ ప్లీజ్. నేను మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. ఇది రెగ్యులర్గా వెళ్ళే గుడే మేము. ఎంత నీట్గా ఇంతకుముందు ఇవేంటూ లేవు అనమాట. అక్కడ సరస్వతి లక్ష్మీదేవి ఏంటూ లేవు. ఈరోజు ఇంకా సాయిబాబాని ఊరేగించాలని కూడా అన్నీ రెడీ చేశారనమాట. ఎంత నీట్గా చేశారంటే అన్నీను, అబ్బా ఎంత సూపర్గా చూడండి. ఆంజనేయ స్వామి ఎంత నీట్గా కనిపిస్తున్నాడు అసలు. జనం మాత్రం మస్తున్నారనమాట, ఎందుకంటే ఆ రోజు గురు పౌర్ణమి కదా, అందుకనేసి జనం ఎక్కువ ఉన్నారు. ఇక్కడ సాయిబాబాను ఆంజనేయ స్వామి ఇద్దరు ఒకే టెంపుల్లోనే ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ పూజ చేసుకునే వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి పూజ చేసుకొని దర్శనం చేసుకొని వస్తారు. ఇక్కడ జనం ఎక్కువ అయ్యేపాటికి మాకు క్యూ పెట్టేసి వెనకాల నుంచి లాస్ట్ నుంచి వచ్చేటట్టు చేశారనమాట. ఎందుకంటే జనం ఎక్కువైతే తొక్కులాడుకుంటారని చెప్పి ఇప్పుడు మనం దాటుకున్నాం కదా, ఇంకా కిందికి వెళ్ళిపోయి అక్కడ నుంచి వెనక్కిపోయి అక్కడ నుంచి పెట్టారనమాట. చాలా క్రౌడ్ ఉండింది, సో అందుకనేసి అలా చేశారు. మీకు ఇదంతా చూస్తుంటే ఈ దేవుణ్ణి ఎంత బాగా అలంకరించినారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. నాకు వినాలని మీ నుంచి. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేసేస్తాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుతున్నాను. అంతవరకు టేక్ కేర్.